నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా, ఇటువంటి సిగ్గులేని సిగ్గు తప్పినటువంటి కబ్జా కోర్లని నువ్వు ఎంకరేజ్ చేస్తే ఇక మళ్ళా ముఖ్యమంత్రి అవుతావా? నీ రాజ్యసభను అడ్డు పెట్టుకొని ఇంకా వీడు ఎన్ని పత్తేపరాలు చేస్తాడు? ఎటువంటి పదవి లేకుంటేనే కబ్జాలు చేస్తున్నటువంటి ఈ కబ్జా వీరుడు ఇక నువ్వు రాజ్యసభ అంటగడితే రాజ్యసభ తీసుకుంటే ఇస్తే ఇంకెన్ని పత్తేపరాలు చేస్తాడు ఈయన శివానంద రెడ్డి. సో దయచేసి ఆలోచించాలి. ఒక్కసారి ఈ ఎఫ్ఐఆర్ కాపీ చూద్దాం, మనము పేపర్ క్లిప్పింగ్ అండ్ అలాగే ఎఫ్ఐఆర్ కాపీంగ్ కూడా చూద్దాము. ఇగో, మంచిరేవుల భూములు రాష్ట్ర సర్కారువే, సుప్రీంకోర్టులో నెగ్గిన ప్రభుత్వ వాదనలు, కబ్జా చెరవిడిన కోట్ల విలువైన భూములు, 142 ఎకరాల భూములు గ్రే హౌన్స్ కే స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం. 10,000 కోట్ల భూములు గ్రే హౌన్స్ వే. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. 2003లో గ్రే హౌన్స్ కు 143 ఎకరాలు. మంచిరేవుల భూముల వివాదం కొలిక్కి. ఈ వ్యాజ్యంలో మా తీర్పే ఫైనల్, మళ్ళీ దీనిపై పిటిషన్లు వేయద్దు సుప్రీం. ఓకే, మంచిరేవుల భూములు రాష్ట్ర సర్కారువే, ఇది అయిపోయింది కదా. 10,000 కోట్ల భూములు గ్రే హౌన్స్ కు చెందినవే. మంచిరేవుల భూములు ప్రభుత్వానికే చెందుతాయి. ఈ భూముల విషయంలో కింది కోర్టు జోక్యం. అండ్ ఇవన్నీ కూడా పోలీసులకు చెందినటువంటి భూములు. ఈ భూముల్ని వీడు కబ్జా పెట్టి ఏకంగా విల్లాలు కట్టేసిండు. మరి రంగనాథ్ ఏం చేస్తున్నట్టు? సుప్రీంకోర్టు, ఏకంగా హైకోర్టు కాదు, తెలంగాణ గవర్నమెంట్ కాదు, సుప్రీంకోర్టు. ఇటువంటి ఓడిక చంద్రబాబు నాయుడు గారు మీరు ఈయనకి రాజ్యసభ ఇచ్చేది ఇటువంటి ఓడిక? శివాల మీద పాలలేటోడిక? కబ్జాలు చేసేటువంటి కబ్జా వీరుడు తిమింగలానిక మీరు చేసేది? ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఆంధ్ర ల్యాండ్ మాఫియా చేసిన ఆగడాలకు ఎట్టకేలకు చెక్ పడింది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మంచిరేవుల ల్యాండ్స్ బిలాంగ్స్ టు స్టేట్ గవర్నమెంట్. ల్యాండ్ మాఫియా హ్యాస్ టీడీపీ లీడర్ శివానంద రెడ్డి. మీ శివానంద రెడ్డి టీడీపీ లీడర్. చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ గొప్పది. నారా లోకేష్ కూడా తనని మార్చుకొని జనాల్లోకి వెళ్ళి ప్రజా దర్బార్ ద్వారా రీసెంట్ టైంలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. కానీ ఇటువంటి కబ్జా కోర్లను మీ పార్టీలో పెట్టుకొని మీ పార్టీ భ్రష్టు పట్టించుకుంటున్నారు. మీ పార్టీ భ్రష్టు పట్టించుకుంటున్నారు. తెలంగాణలోకి ఎరేసి పంపించి భూములు కొట్టుకో. ఇటువంటి వాడికి రాజ్యసభ ఇస్తే మీ ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తాడు. సో దయచేసి ఆంధ్ర ప్రజలు కూడా మాట్లాడాలి ఇటువంటి వాడి గురించి. ఆంధ్రప్రదేశ్ని కూడా అమ్మేస్తాడు దేనికో దానికి, చంద్రబాబుకు తెలియకుండానే. సో ఇప్పటికైనా బాబు గారు కళ్ళు తెరుచుకోవాలని చెప్తా ఉన్నాను నేను.